మిత్రులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఎన్జి ఎల్పిజి వెహికల్స్ చాలా వస్తున్నాయి, ఎలక్ట్రిక్ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి 4 బంకుల్లో 1 లేదా 2 బంకుల్లో సిఎన్జి ఎల్పిజి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇలాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇంకా పెంచాల్సిన అవసరం చాలా ఉంది, ఎందుకంటే కొరత చాలా ఉంది. ఇప్పటికీ ఏ పెట్రోల్ బంకులో చూసిన విధంగా 20, 30, 40, 50 వెహికల్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరం డిస్టెన్స్ వస్తుంది. ఖచ్చితంగా వీటిని 24/7 ఏర్పాటు చేసి చాలా ఏరియాల్లో గ్యాస్ సరఫరా అనేది సరిగ్గా జరగడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి బంకులో 24/7 పెట్టి ప్రతి 4 బంకుల్లో 1 లేదా 2 బంకుల్లో సిఎన్జి ఎల్పిజి ఖచ్చితంగా పెట్టి ఈ కొరతను నియంత్రించి పొల్యూషన్ లేకుండా చేయాలంటే ఇవన్నీ సవ్యంగా అందరికీ సక్రమంగా అందాలి. కాబట్టి ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి ఈ సెంటర్లు పెంచి డ్రైవర్లకు కొంచెం ఈ ఇబ్బంది లేకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఓన్ వెహికల్స్ చేయడంగా చాలా కొంటున్నారు ఈ మధ్యన గ్యాస్. కాబట్టి ఖచ్చితంగా వీటిపై దృష్టి సారించి ప్రభుత్వం ఈ కొరత లేకుండా చూసి ఈ మన పర్యావరణాన్ని రక్షించాల్సినంటే ఇవన్నీ మనం సులభంగా దొరికినప్పుడే అందరు ఇష్టపడతారు. కాబట్టి ఖచ్చితంగా వీటిపైన దృష్టి సారించి కొరత లేకుండా చూస్తారని. అలాగే పెట్రోల్ బంకుల్లో కూడా వాష్రూమ్స్ చాలా దయనీయంగా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ కూడా సరిగ్గా పెట్టడం లేదు. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని 24/7 బంక్ ఉన్న 24/7 ఈ ఫెసిలిటీస్ అన్ని అందుబాటులో ఉండాలి. ఎయిర్ గేటంగా సరిగ్గా ఒక్కొక్క బంకుల్లో ఉండటం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరి వాడు.